వెల్కమ్ టు సినిమాధవం. ఫస్ట్ మీకు క్లారిటీ ఇవ్వాలి. 'వీర ధీర సూర పార్ట్ 2' ఈ టైటిల్ వినగానే మనకొచ్చే ఫీలింగ్ ఏంటి? అసలు పార్ట్ 1 ఎప్పుడొచ్చిందనే కదా! కానీ ఇదే స్పెషల్. ఈసారి సినిమా క్రియేటర్స్ కొత్తగా ట్రై చేశారు. ముందు పార్ట్ 2 తీసి తర్వాత పార్ట్ 1. సో ఇదొక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ అనవచ్చు. టోటల్‌గా 2 అవర్స్ 42 మినిట్స్ రన్ టైమ్ ఉన్న ఈ సినిమా 'వీర ధీర సూర పార్ట్ 2'. కథలోకి వెళ్లే ముందు మీరు ఫస్ట్ టైమ్ మా ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోస్ మిస్ కాకుండా బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. కథలోకి వస్తే ఒక మహిళ తన భర్త కనిపించడం లేదని పోలీసుల వద్దకు వెళ్లి కంప్లైంట్ ఇస్తుంది. ఎప్పటినుండో ఎన్‌కౌంటర్ ప్లాన్ చేస్తున్న పోలీసులకు ఇదొక పెద్ద క్లూ అవుతుంది. వీళ్ళు ఆ కేసులో ఆరోపణలో ఉన్న విలన్స్‌కి దగ్గరగా వెళ్లడం మొదలెడతారు. అక్కడే ఒక కీలకమైన పాత్రగా ఉన్న విలన్స్ ఫ్యామిలీలో పెద్దవాడైన 30 ఇయర్స్ పృథ్వీ గారు మన హీరోని విలన్స్ నుంచి ఆ మహిళ భర్తను కాపాడమని కోరతాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ అనేది ఉంటుంది. ఆమె భర్త ఏమయ్యాడు? హీరో ఎవరు? పృథ్వీ గారు అతన్నే ఎందుకు హెల్ప్ అడిగాడు? 10 ఏళ్లలో అతనిలో ఏం మార్పులొచ్చాయి? అసలు అతని గతం ఏమిటి? చివరికి నిజంగా ఎవరు మంచో ఎవరు చెడో తెలియజేసే సినిమా ఇది. ఈ కథ బేస్ మీదే సినిమా మొత్తం నడుస్తుంది. మొదటి 50 మినిట్స్ మిస్ అయితే ఆ తర్వాత మొత్తం స్టోరీ మీకు కనెక్ట్ కావడం కష్టమవుతుంది. ఎందుకంటే మెయిన్ స్టోరీ అక్కడే ఉంటుంది కాబట్టి. ఒక్క మాటలో చెప్పాలంటే ఫస్ట్ 50 మినిట్స్ నన్ను పూర్తిగా ఎంగేజ్ చేశాయి. స్క్రీన్ మీద జరిగే ప్రతి సీన్ స్పష్టంగా నేచురల్‌గా ఉండి సినిమాలో ఏదో డిఫరెంట్‌గా ఉంది అనిపించింది. కానీ సడెన్‌గా ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవ్వడంతో స్టోరీ నాన్ లీనియర్ ట్రాక్‌లోకి వెళ్ళింది. ఇంటర్వెల్ కూడా అసలు టైమింగ్‌కి రాకుండా మధ్యలో పడిపోయింది. ఇది కొంతమందికి కన్‌ఫ్యూజన్ క్రియేట్ చేయవచ్చు. ఆ తర్వాత నెమ్మదిగా కథ తిరుగుతూ వెళ్ళినా క్లైమాక్స్ మాత్రం టాప్ క్లాస్ అనిపించింది. లాస్ట్ 30 మినిట్స్ అస్సలు మిస్ కాకూడదు. ఈ మూవీని డైరెక్ట్ చేసిన అరుణ్ కుమార్ గారు సిద్ధార్థ్ గారితో చిన్న మూవీ తర్వాత తీసిన కొత్త అటెంప్ట్ ఇది. కథ చాలా నెరేషన్ బేస్డ్. ఓవర్ నైట్‌లో జరిగే యాక్షన్ డ్రామా. ఇది రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. వీళ్ళ అటెంప్ట్ తప్పనిసరిగా మెరిటెడ్. విభిన్నంగా చెప్పాలి అంటే ఈ సినిమా డిస్కనెక్ట్ అయ్యే ఛాన్సులున్నా కొత్తదానిని ప్రయత్నించేవారు మాత్రం కనెక్ట్ అవ్వగలరు. ప్లస్ పాయింట్స్ విషయానికొస్తే సియాన్ విక్రమ్ గారి పెర్ఫార్మెన్స్ అద్భుతం. ఏజ్ ఎఫెక్ట్ ఎక్కడా కనిపించదు. ఖాళీ క్యారెక్టర్‌లో పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. ఎస్‌జే సూర్య గారు, సురేష్ వెంజర్మూడి గారు అలాగే విలన్ పాత్రలో దిశార విజయన్ గారి ప్రెజెన్స్ చాలా స్ట్రాంగ్. మోస్ట్ షాకింగ్‌గా 30 ఇయర్స్ పృథ్వీ గారు విలన్ క్యారెక్టర్‌లో కనిపించడం సినిమాకి స్పెషల్ ఎలిమెంట్. సింగిల్ టేక్ షాట్స్, నేచురల్ ఫిల్మింగ్ స్టైల్‌లో సినిమా అందాన్ని ఇంకాస్త పెంచాయి. ఫస్ట్ హాఫ్‌లోనే ఒక మందు పాత్ర సీన్, ఆ టెన్షన్ ఫీల్ నిజంగా ఎవరైనా అనుభవించాల్సిందే. సినిమాటోగ్రఫీ బాగా వర్కౌట్ అయింది. షాట్స్ చాలా నేచురల్‌గా వీఎఫ్ఎక్స్ లేకుండా తీసినట్లు అనిపిస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ గారి మ్యూజిక్ బాగానే ఉంది. కానీ కొన్ని సీన్స్‌లో ఉన్న టెన్షన్ ఫీల్ అందించలేకపోయింది. అయితే అది టెక్నికల్ సౌండ్ మిక్సింగ్ సమస్య కావచ్చు. మైనస్ పాయింట్స్ కథలో కొన్ని డీవియేషన్స్ ఉన్నప్పటికీ అవి కథను పూర్తిగా డైరెక్షన్ తప్పించలేవు. కథ ఒక ప్లాట్‌తో మొదలై తర్వాత హీరో విలన్ మైండ్ గేమ్‌లా మారడం, చివరికి మళ్ళీ మొదటి ప్లాట్‌లోకి రావడం కొంతవరకు కన్‌ఫ్యూజన్ కలిగించవచ్చు. అలాగే ఇంటర్వెల్ ప్లేస్‌మెంట్స్ కొంతమంది క్యారెక్టర్స్‌లో లాజిక్ మిస్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఇవన్నీ క్రియేటివ్ లిబర్టీస్‌గానే తీసుకోవచ్చు. ఫైనల్‌గా చెప్పొచ్చేదేంటంటే 'వీర ధీర సూర పార్ట్ 2' ఓవర్ నైట్ యాక్షన్ డ్రామాలో కొత్త తరహా ప్రయత్నం. ఫస్ట్ 50 మినిట్స్, లాస్ట్ 30 మినిట్స్ మేజర్ హైలైట్స్. మిగిలిన భాగాల్లో కొంత ల్యాగ్ అనిపించవచ్చు కానీ ఓవరాల్‌గా చూస్తే ఇది వాచబుల్ మిక్స్ కానీ ఇంటెన్షన్ ఉన్న ఫిల్మ్. డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్ సినిమాలు చూసే ఆలోచనలో ఉన్నవారు డెఫినెట్‌గా ఒకసారి ట్రై చేయవచ్చు. థియేటర్‌లో తప్పకుండా చూడవలసిన సినిమా. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూ ఎక్స్‌పీరియన్స్ గల సినిమా రివ్యూల కోసం మన సినిమాధవం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్‌లో షేర్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో. థాంక్ యూ.